ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేదిక మీద ఉన్న క్రింద ఉన్న దైవజనులందరికీ, సభకు వచ్చి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా నన్ను గుర్తుపెట్టుకొని పిలిపించినటువంటి యోహాన్ పాస్టర్ గారికి, శ్యాంబాబు గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి వచ్చినాక చూస్తే యోహాన్ పాస్టర్ గారు 30 సంవత్సరాల పైనుండి తెలుసు నాకు. ఎందుకంటే ఖమ్మం దగ్గర 30 సంవత్సరాల నుండి ఖమ్మం వెళుతున్నాను. మొన్న 12వ తారీఖు కూడా వెళ్ళాను. మరి అప్పటి నుంచి మిమ్మల్ని పిలవాలని అంటున్నారు, కానీ పిలవాలా. అది ఈరోజుకు నెరవేరింది. 30 years. ఒక సందర్భాన్ని గుర్తు చేసి మెసేజ్కి వెళ్తా. జ్ఞానులు 3 అని అనుకుంటాం మనం, కానీ 4. ఎస్, కాస్పార్, మల్కియార్, బెల్తాజర్, ఆర్ట్బాన్ 4వ జ్ఞాని పేరు. యేసును దర్శించడానికి బయలుదేరి వచ్చి ఎన్నో ఆటంకాల మధ్యలో ఇరుక్కుపోయి 33.5 సంవత్సరాల తర్వాత సిలువ దగ్గర కలుసుకున్నాడు యేసుప్రభుని. కానీ మేము క్రీస్తు జన్మదినం రోజు కలుసుకున్నాం. 30 సంవత్సరాల పైన. చాలా సంతోషం. యేసు ప్రభు రాకడ సమీపించే కొలది పండుగలు ఎక్కువైపోతున్నాయి. హ్యాపీ క్రిస్మస్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి, మనకు కాదు. చాలా సంతోషం. ప్రభు జన్మించిన మాట వాస్తవం. పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. అందరికీ పరిచయమైన మాట, తెలిసినటువంటి మాట. 17వ వచనం చదువుదాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనము చేయను. చాలు. కొన్ని సంవత్సరాలుగా, అంటే 2023 సంవత్సరాలుగా ఈ సంఖ్యాకాండాన్ని మనం చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనములో బిలాము అనేటువంటి ఒక ప్రవక్త యేసు ప్రభు వారిని గురించి ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును, అది మూలవాక్యం. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మా ప్రభు అయిన రక్షకుడా, ఈ రాత్రి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చిన్న పిల్లల నాట్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, వర్తమానములోనికి వెళుతూ ఉండగా సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమునందు ఆసక్తి కలిగించు, నిద్రమత్తు రాకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మాట్లాడుచున్నవాడు వట్టివాడు తండ్రి, మీరు మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని మనవి చేస్తూ ఉన్నాను నాయన. ఈ రాత్రి మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమునందు ఆసక్తి కలిగించమని వేడుకుంటున్నాం. ఈ సిరిపురం గ్రామం అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఎందరు సేవకులు ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వినుట వలన విశ్వాసము కలుగునను లేఖనముల ప్రకారం ఎంతమంది వింటున్నారో విశ్వాసము లేని వారు విశ్వసించుటకు సహాయము చేయమని
రక్షణ భాగ్యమును పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి మీరు మహిమ పొందమని యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వం 1404 నుండి 1444 సంవత్సరాల మధ్య కాలంలో పంచకాండాలు రాయబడినవి. మోషే ద్వారా దేవుడు ఈ గ్రంథాలన్నిటిని వ్రాయించాడు. సీనాయి అరణ్యములో ఇశ్రాయేలులు యాత్ర చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా మోషే ద్వారా వ్రాయించినటువంటి గ్రంథాలు. లేకపోతే ఆది కాండములో ఆదాముకి మోషేకి సంబంధం ఏముంది? దేవుడు మోషేను ఆత్మచేత నింపి వర్తమాన భూత భవిష్యత్ కాలపు సంగతులను ఆయన గ్రంథస్థం చేశాడు. 39 మంది వ్యక్తుల చేత ప్రభు ఈ గ్రంథాన్ని వ్రాయించాడు, బైబిల్ని. సో గమనించినట్లయితే నక్షత్రము యాకోబులో ఉదయించును అనే ప్రవచనము బిలాము అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. క్రిస్మస్ సందేశం ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు జన్మను గూర్చినటువంటి ప్రవచనం ఇది. దేవుని వాక్యంలో యేసు ప్రభువుకి 252 బిరుదులు ఉన్నాయి. అన్ని బిరుదులు గల్లవాడు ఎవడు లేడు ప్రపంచంలో. యేసు ప్రభు అక్కడే. నక్షత్రం అనేది యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. క్రిస్మస్ సందేశాన్ని ప్రపంచంలో మొట్టమొదట ఎవరికి చెప్పాడు అంటే సాతానుకు చెప్పాడు. సాతానుకు వర్తమానం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే దేవాది దేవుడే. దేవుడని యెహోవా సాతానుతో చెప్తున్నాడు, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగును. స్త్రీ సంతానము అంటే కన్యక గర్భమున పుట్టబోయే వ్యక్తి స్త్రీ సంతానం. ఆ మెసేజ్ సాతానుకు ఫస్ట్ చెప్పింది దేవుడే. తర్వాత వర్తమానములోనికి వచ్చినప్పుడు సంఖ్యాకాండములోనే మోషేకు దేవుడు తన వర్తమానం పంపి, మీ సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను ఒక వ్యక్తిని నేను పుట్టింపబోతున్నానని మోషేకు దేవుడు ప్రవచనములో క్రిస్మస్ను గూర్చి ఆయన మెసేజ్ ఇచ్చాడు. తర్వాత దేవుని వాక్యాన్ని గమనిస్తే యెషయా ప్రవక్త ప్రవచించాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదని యెషయా ప్రవచించాడు. బిలాము ప్రవచించాడు, మోషే ప్రవచించాడు. ఇలాగున ప్రవచనముల నెరవేర్పు ప్రకారము మొదటి శతాబ్దములో 4వ సంవత్సరములో యేసుక్రీస్తు వారు బెత్లెహేము అనేటువంటి చిన్న పట్టణములో జన్మించాడు. ఆయన యేసు డిసెంబర్ 25న పుట్టాడన్న దాఖలా లేవు. మరి డిసెంబర్ 25 ఎవరిదంటే నిమ్రోదు కొడుకు పుట్టినరోజు డిసెంబర్ 25. కానీ ఈ మాసములోనే పుట్టాడంటానికి గట్టి నమ్మకము, గట్టి ఆధారాలు ఉన్నవి. వాతావరణాన్ని బట్టి, గొర్రెల కాపరులకు దేవుడి దూత వచ్చి మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఈ విషయాన్ని మనం బయటకు తీసుకొచ్చాం. సాధారణంగా డిసెంబర్ రాగానే 1వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు అన్ని రోజులు పండుగ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఖచ్చితంగా 25వ తారీఖు చేసేవాళ్ళు. కానీ 15-20 సంవత్సరాల నుంచి సెమీ క్రిస్మస్లు అన్న పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచము 4 దిక్కుల అంటే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కుల దేవుని యొక్క పండుగను ఆచరిస్తూ హ్యాపీ క్రిస్మస్ అని క్రీస్తు జన్మదినాన్ని ఆరాధిస్తున్న సందర్భం ఈ రోజున దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే చాలా పండుగలు ఉన్నాయి. ప్రతి పండగకి ఒక జాతి ఉంటుంది, ఆ జాతి వరకే చేస్తారు. మతానికి సంబంధించిన పండుగలు ఉన్నాయి, మతం వరకే చేస్తారు. బట్ క్రిస్మస్ పండుగ వరల్డ్ వైడ్గా చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగించే పండుగ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. ఆయన హీఈస్ లార్డ్ ఆఫ్ ఆల్. ప్రపంచానికి దేవుడు, మొత్తానికి దేవుడు ఆయన. ఆకాశానికి, భూమికి, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రములకు, ఆకాశ మండలం, భూమండలం, చంద్రమండలం, వాయుమండలం, నక్షత్ర మండలం, మేఘమండలం, మండలములన్నిటికీ దేవుడు ఆయన. వృక్షములు, పక్షులు, పశువులు, ఖగచరములు, జలచరములు, పశుపక్షాదులు, ప్రాకు పురుగులు, జలరాశులు, జీవరాశులు, సముద్రాలు, నదులు, సర్వ సృష్టికి దేవుడు ఆయన.
తెల్లోళ్ళకు, నల్లోళ్ళకు, పొడిగోళ్ళకు, పొట్టోళ్ళకు, లావుటోళ్ళకు, సరటోళ్ళకు జాతి భేదం లేకుండా ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, అధిపతులు, భూపతులు, శతాధిపతులు, సేనాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మంత్రులు, సామంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు అందరికీ దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసన్న దేవుడు అందరికీ దేవుడు, యేసన్న దేవుడు అందరికీ దేవుడు. ఎవరనుకున్నావు, ఏమనుకున్నావు, ఎవరనుకున్నావు, ఏమనుకున్నావు, యేసన్న దేవుడు అందరికీ దేవుడు, యేసన్న దేవుడు అందరికీ దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యములో ప్రవచనముల ఆధార ప్రకారముగా దేవుడు పరము నుండి భూమికి ఎత్తించాడు. నక్షత్రము యాకోబులో ఉదయించిన నక్షత్రం అదే యేసయ్యకి. అంటే ప్రపంచంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. 1400-1500 సంవత్సరాల కాలంలో క్రీస్తుకు పూర్వం దేవుడైన యెహోవా ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని చెప్పాడు. నక్షత్రాలు ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. దేవుని వాక్యం గమనిస్తే నక్షత్రం అనేటువంటి మాటలో చాలా నక్షత్ర మండలం ఉన్నది. ఇశ్రాయేలులందరూ నక్షత్రాలకు సాదృశ్యము. ఇశ్రాయేలులు అరణ్యములో ప్రయాణము చేస్తూ రంభా దేవి అనే ఒక నక్షత్రాన్ని పెట్టుకొని ఆరాధించారు. అపోస్తలుల గారి 7వ అధ్యాయం 43వ వచనంలో స్టెఫను మాట్లాడుతూ ఇశ్రాయేలుడు చేసిన తప్పును అక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. రంపా అనేటువంటి దేవత నక్షత్రముని మీరు ఆరాధించారు కదా అని చెప్పి అంటున్నాడు. రంపా అనేటువంటి ఒక దేవత పేరున ఒక నక్షత్రము చేశారు. నక్షత్రం యొక్క దేవత రంపా అనేటువంటి దేవతను ఎందుకు ఆరాధించేవాళ్ళంటే రంపా దేవత అంటే శని అన్నమాట. శని, సేము సంతానమునకు చెందిన వాళ్ళు ఈ దేవతను ఆరాధించారు నోవహు కాలం నుండి. అది ఒక నక్షత్రం. బట్ దానికి 5 కోణాలు ఉంటాయి. ప్రపంచంలో అన్ని నక్షత్రాలకు 5 కోణాలే. ఇశ్రాయేలుడు ఆరాధించిన రంపా దేవతకు నక్షత్రములకు 5 కోణాలే. బట్ సంఖ్యాకాండములో బిలాము ప్రవక్త ప్రవచించిన ఆ నక్షత్రమునదే యాకోబులో ఉదయించిన నక్షత్రానికి 7 కోణాలు ఉన్నాయి. 7 కోణములు కలిగిన నక్షత్రం యేసుక్రీస్తు. దేవుని వాక్యం గమనిస్తే యేసుక్రీస్తు 7 రకాల ఉద్దేశాలతో 7 విధములైనటువంటి ఆలోచనలతో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును లోకానికి పంపించాడు. అందుకనే నక్షత్రము యాకోబులో ఉదయించిననే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, నక్షత్రములు దేవదూతలకు పోల్చబడినవే. నక్షత్రములు ఇశ్రాయేలులకు పోల్చబడినవి. నక్షత్రములు నీతిమంతులకు పోల్చబడినవి. నక్షత్రములు పరిశుద్ధులకు పోల్చబడినవి. నక్షత్రములు దేవుని సేవకులకి పోల్చబడ్డాయి. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆ 7 దీపస్తంభములను 7 నక్షత్రములకు మర్మం చెప్తానని చెప్పి 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘాలని ప్రకటన 1వ అధ్యాయం చివరి వచనం రాశాడు. ఎఫెసు సంఘముతో మాట్లాడుతూ 2:1 రాస్తుంటాడు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి లాగి వ్రాయువు, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులను రాశాడు. శావకులు నక్షత్రాలతో సమానము. దీపస్తంభం అంటే సంఘము. సువర్ణ దీపస్తంభము. సువర్ణం అంటే బంగారము. బంగారము చేత పొదిగించబడిన సంఘాలు. ఇప్పుడు బంగారం పోయి మొత్తం కంగారు, సంఘాలన్నీ కంగారు కావాలి. బంగారం లేదు. బంగారం మహిమకు సాదృశ్యం. బంగారము పరిశుద్ధతకు సాదృశ్యం. సంఘాల్లో మహిమ లేదు, మాయ ఉంది. పరిశుద్ధత లేదు. లోక సంబంధమైన ఆచారాలు సంఘాల నిండా నిండి ఉన్నాయి. అందుకనే సంఘముల మధ్య సంచరించువాడు. బట్ ఉదయించిన నక్షత్రము, టోటల్గా నక్షత్రాల గురించి చెప్పాను నేను, కానీ ఇందులో ఉన్న ఒక 7 అనుభవాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఉదయించిన నక్షత్రం. ఉదయించడం అంటే బిలాము శపించాలని వచ్చాడు. అసలు లెక్క బాలాకు బహుమానాలకు ఆశించి దేవుని ప్రజల సంగతి తెలియకపోవటం వలన శపించడానికి వచ్చాడు. కానీ దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు.
హల్లు చెప్పండి హల్లెలూయా. మన దేవుడు ఉన్నదానిని లేనిదాన్ని ఉన్నదగాని చేయవాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చువాడు, చీకటిని వెలుగుగా మార్చువాడు, మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. నక్షత్రములో వాక్యమును గమనించాలి. యాకోబులో ఉదయించిన నక్షత్రం, ఇది క్రీస్తు వారికి సాదృశ్యం. అయితే 6000 సంవత్సరాల క్రితం, అంతకు ముందే ఎన్ని వేల సంవత్సరాలు తెలియదు కానీ, ఒక భయంకరమైన ఒక బ్రహ్మాండమైన నక్షత్రము ఆకాశము నుంచి పడద్రోయబడి. చదువుకున్న యెషయా 14 అధ్యాయం 12లో రాస్తాడు, తేజో నక్షత్రమా. చాలా ఒక్క మాట, ఎందుకంటే మన వాళ్ళందరికీ 67 గ్రంథాలు తెలుసు కాబట్టి ఇంక ఎక్కువ చదవడం అవసరంలా. తేజో నక్షత్రమా అంటే పరలోకములో మానవ నిర్మాణం లేనప్పుడు సృష్టి యావత్తు ఉన్నది యాస్టీజ్గానే ఉన్నది. అయితే దేవదూతలు భూమి మీద సంచారం చేసేవాళ్ళు. అంతకుముందు దేవతలు లేవు. ప్రపంచంలో 6000 సంవత్సరాల చరిత్రలోకి వెళ్తే 6000 సంవత్సరాల కంటే ముందు ఉంది వాక్యమే బైబిలు. బైబిలే వాక్యం, దేవుడే వాక్యం. దేవుని కంటే ముందేమి లేవు ఇంకా. నేను మొదటి వాడను, నేను సజీవుడనై ఉన్నానని చెప్పంటున్నాడు. కనుక ప్రియులారా, పరలోకములో దేవదూతల కోటాను కోట్ల దేవదూతల సమూహానికి నాయకత్వం వహించినటువంటి కెరూబు, 6 రెక్కలు కలిగినటువంటి కెరూబు, బంగారము చేత పొదిగించబడిన రత్నముల చేత పొదిగించబడు నవరత్న భూషితుడు. అంటే లూసిఫర్ సాతానుగా మారకముందు అతని పేరు లూసిఫర్. 9 రత్నముల చేత పొదిగించబడిన వ్యక్తి, నవరత్నములు. అందుకనే 9 అనేది సాతాను సంఖ్య. నవధాన్యాలని గుంటతో వేస్తూ ఉంటారు ఇల్లు కట్టేటప్పుడు. అది వాడి దగ్గర నుంచి వచ్చింది. నవరత్న భూషితుడు, సంగీతానికి నాయకుడు, ప్రపంచంలో అంటే దేవదూతల సైన్యమునకు ఆరాధన నడిపించేటువంటి వ్యక్తి. అతనికి ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు పరలోకములో. అతను ఉండే స్థలమే ఏదెన్. ఏదేను ఉన్నట్టుగా హెస్కేల్లో రాస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమని ఏదేను, బ్రహ్మాండమైనటువంటి కెరూబు, అందమైనటువంటి వ్యక్తి. అయితే ఒక రోజున ఊహించిన విధంగా ఉత్తర దిక్కున సభాపురం ఎక్కెదను. దేవుని సింహాసనం పైగా నా సింహాసనం హెచ్చించుకుందనని మనస్సును గర్వించిన ఆ క్షణము దేవుడు వెంటనే కిందకి పడద్రోశాడు. పడిపోయిన నక్షత్రం. అందుకని బైబిల్ అంటాడు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును, నాశనమునకు ముందు సొలొమోను రాశాడు. సామెతలు చెప్పాడు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అహంకార మనస్సు సాతాను యొక్క లక్షణం. గర్వము సాతాను యొక్క లక్షణం. అతిశయం సాతాను యొక్క లక్షణం. హెచ్చింపు స్వభావం సాతాను యొక్క లక్షణం. ఆ లక్షణాలు ప్రవేశించిన తక్షణమే అక్కడ నుండి దేవుడు ఒక తనుదనుడు పడద్రోయబడ్డాడు. నీ వెట్లు ఆకాశము నుండి నీ వెట్లు 14-12 చదువు. తేజో నక్షత్రమా పడితివి. చాలు, పడితివి అంటే పడ్డాడు అంటే దేవుడు పడేశాడు. దేవుడు అతన్ని క్రిందకి త్రోసేశాడు. అంటే భూమండలం ఉందన్నమాట. సృష్టి యావత్తు ఉన్నది మొత్తం అంతా కూడా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక మహాకిరుబు ఆకాశ మండలం నుంచి పడిపోయింది. నీ వెట్లు ఆకాశం నుంచి పడితే అక్కడ కింద అంటాడు కదా, జనములను పడగొట్టినవాడా. జనములను పడగొట్టినవాడా. ఇది పాయింట్కి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కొంచెం లిజన్, దయచేసి జాగ్రత్తగా వినండి. చూడండి, ఆకాశము నుంచి పడద్రోయబడిన ప్రధాన కెరూబు, ప్రధానత్వము నిలుపుకొని, ప్రధానత్వం కలిగిన కెరూబులు 7 ఉన్నారు బైబిల్లో. ఆకాశం, అందులో మొదటి వ్యక్తి లూసిఫర్ అనేది ఇప్పుడు బైబిల్లో లేదు. అంటే 40 years బ్యాక్, 40 సంవత్సరాల క్రితం ట్రాన్స్లేషన్లో యెషయా 14:12 రాస్తూ అంటాడు, తేజో నక్షత్రమా అనే మాట దగ్గర నంబర్ 1 వేసి కింద పుట్టినోట్లో ఏమి రాశాడంటే ఓ లూసిఫర్ అని రాశాడు. అంటే సాతానుకు పేరు లూసిఫర్. లూసిఫర్ అంటే అర్థం ఏంటంటే తేజో నక్షత్రము. పేరు రాయకుండా పేరుకు అర్థం రాశాడు. తేజో నక్షత్రం,
తేజో నక్షత్రం ఎంత కాంతివంతమైన నక్షత్రం, నల్లగా మారిపోయింది. బహు సౌందర్యము కలిగినటువంటి వాడు సాతానుడు, కానీ నల్లగా మసిబుగ్గు అయిపోయాడు, నల్లగా వికార స్వరూపి అయిపోయాడు, పడద్రోయబడ్డాడు. అటు పడిపోయిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆదికాండం 1:1 చదువు, ఆదికాండం 1:1 చదువు త్వరగా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన. చాలు ఏమండి, మొదటి లైన్ బాగానే ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఫుల్ స్టాప్. కింద సెంటెన్స్లకు వచ్చినప్పటికి భూమి నిరాకారముగాను. ఎందుకు చేశాడు ఇట్లా? నిరాకారంగా ఉండడానికి చేయాల్సిన అవసరం ఏంటి అసలు? కానీ ఆ 2 లైన్ల మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. అదే యెషయా గ్రంథం 45:18 రాస్తాడు. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉండునట్లు. మరి నిరాకారం ఎందుకైంది? ఈ క్వశ్చన్కి ఆన్సరు యెషయా గ్రంథం 45:18 రాస్తాడు. అతడు పడద్రోయబడినందువలన భూమి నిరాకారము శూన్యమైపోయింది, అగాధ చలముల పైన చీకటి కమ్మెను. గమనిస్తున్నారా? దేవుడని యెహోవా వెలుగు కమ్మని పలుకగా, పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ వచ్చాడు. కానీ మాటకు మాటకు మధ్యలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది బైబిల్లో. వెలుగు కమ్మని పలుకు వెలుగైంది. 6 రోజు సృష్టి చేశాడు, 5 రోజు మనిషిని చేశాడు, 6వ రోజు మనిషిని చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన మానవునికి ఆజ్ఞ ఇచ్చాడు, ఏదేను తోటలో పెట్టాడు. ఈ పడిపోయిన వాడు ఏదేనులోకి వచ్చాడు. పడద్రోయబడినటువంటి తేజో నక్షత్రము ఏదేనులోనికి వచ్చి సర్పముతో, సర్పరూపములు వచ్చాడు, సర్పములో దూరి మానవ స్వరముతో ఏదేనులో మాట్లాడుతున్నాడు. అవా ఇది నిజమా? చూడండి, పాము మనిషిలాగా మాట్లాడుతుందంటే జంతువుకి ఆత్మ ఉండదు. సర్పము అనే మాటకి ఆదికాండం 3:1 రాశాడు, భూమిలో ఉన్న జంతువులన్నిటికంటే సర్పము యుక్తి కలది. జంతువు జాతికి, సర్పము జంతు జాతికి సంబంధించింది. జంతువులలో 2 రకాలు, సాధు జంతువులు, క్రూర జంతువులు. 2 రకాలనేవి చతుష్పాద జంతువులు, విస్తారమైన కాళ్ళు గల జంతువులు. సాధు జంతువులు ఇళ్లలో ఉంటాయి, క్రూర జంతువులు అడవిలో ఉంటాయి. విస్తారమైన కాళ్ళు గల జంతువులలో కాళ్ళజెర్ర ఒకటి, ఎండ్రకాయ ఒకటి, పీత అంటారు కృష్ణా జిల్లా వాళ్ళు. మేమే తెలుగు ఆంధ్ర గుంటూరు జిల్లా వాళ్ళు ఎండ్రకాయ అంటారు. పీతకి 8 కాళ్ళు ఉంటాయి, గాజుపురుక్కి విస్తారమైన కాళ్ళు ఉంటాయి, కాళ్ళజెర్రకి విస్తారమైన కాళ్ళు ఉంటాయి, సర్పానికి ఇంకా విస్తారమైన కాళ్ళు. విస్తారమైన కాళ్ళు కలిగిన జంతువు సర్పం. అయితే దేవుడు అన్నాడు కదా, నీవు పొట్టతో పాకెదవు, మట్టి తిని బ్రతికెద. ఓ పాట పాడితే మీరేం అనుకోబాకండి, తిట్టుకోబాకండి. ఎందుకంటే నేను 72లో బాప్తిసం పొంది, 69లో మారు మనసు పొంది. స్కూల్లో 8వ తరగతి చదివేటప్పుడు రాశా ఈ పాట. దైవజనుల మోసగించిన సాతానా ఇక నుండి సర్పమై ఉండెదవు, పొట్టతోటి ప్రాకుచు మన్ను తిని బ్రతికెదవు, నరుని మడెము కరిచెదవు, నరుడు నిన్ను తలగొట్టు, నరుని మడెము కరిచెదవు, నరుడు నిన్ను తలగొట్టు, అనుభవించు సర్పమా దేవదేవుని శాపము, దైవసుతుని కోపము, దేవుడొక్కడే జగతికి, సర్వ సృష్టి చేసిన ఆ దైవసుతుని మరచి జనులు ఇష్టదేవతల కొలిచి భ్రష్టులైనారు, బడుగులైనారు. సర్వనాశనం పైన గమనించరు ఈ జనులు, సర్వనాశనం పైన గమనించరు ఈ జనులు, దయ ఉంచి వినుడి దైవసుతుని గనుడి, నిజ దేవుడు యేసు దేవుడొక్కడే జగతికి. సాతానును శపించాడు, ఆదామును శపించాడు. నీ నిమిత్తం నేల శపించబడింది. అగ్రికల్చర్ వ్యవసాయం డిపార్ట్మెంట్ ముందే శపించాడు దేవుడు. అంతకుముందు ముళ్ళ తుప్పలు, కత్తపదలు లేవు భూమి మీద.
చదువుకోండి బైబిల్. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఆదాము పాపము చేసిన తర్వాత మొలిసినవి. శాపానికి సాదృశ్యం. హవ్వను శపించాడు, ప్రసవ వేదన పెట్టాడు. శాపం, ప్రసవ వేదన, వేదన అనేది శాపం అన్నమాట. ఒకవేళ తప్పు చేయకపోతే పిల్లలు కనేది కానీ వేదన ఉండదు, అది లెక్క. అయితే సర్పమును కూడా శపించి పొట్టతో ప్రాకెదం అన్నాడు. కాళ్ళు తీసేశాడు. ఆ రోజు నుంచి పాముని చంపిన తర్వాత వెళ్ళలికి తిప్పి చూడండి, అర్రలర్రలుగా ఉంటాయి చూసావా, అవన్నీ కాళ్ళు. అంతకుముందు దేవుని శాపము నెరవేరింది. అయితే సాతాను దెబ్బ కొట్టాడు, 3 దెబ్బలు కొట్టాడు సాతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువు. సర్పము తన కుయుక్తి చేత హవ్వని మోసపరచినట్లు మేము మనస్సులో చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమోనని భయపడుతున్నాను. చాలాసార్లు చదివాం. 3 దెబ్బలు కొట్టాడు. ఒకటి మనస్సు చెరిపివేశాడు, 2వది సరళత నుంచి తప్పించాడు, 3వది పవిత్రతని పాడు చేశాడు. అందుకే మారు మనసు పొందాల్సిన అవసరం ఏర్పడింది. ఏదైనా తోటలో సాతాను ప్రవేశించి మనస్సును దెబ్బ కొట్టాడు, మనస్సు చెరిపేశాడు. అందుకనే బాల్యము నుండి మానవుని తలంపులు చెడ్డవని రాశాడు బైబిల్లో. బాల్యము నుండి మనిషి చెడ్డోడే. జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి అన్ని చెడ్డ మాటలు, చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. మనిషి నైజం, అది బ్లడ్లోనే ఉంది. పాపం అనేది బాడీలో ఎక్కడ ఉండదు, బ్లడ్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మానవుని యొక్క జీవితంలో 287 పాపాలు ఉన్నాయి. 287 పాపాలు ఉన్నాయి. అవి రక్తంలో ఉన్నాయి. సకల విధమైన జబ్బులు బ్లడ్లోనే ఉంటాయి. అందుకని ఏ చిన్న జబ్బు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు ఏం చేస్తాడు, బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ ఈ జబ్బు అర్థం కాదు డాక్టర్కి. మనిషి రక్తములో 287 పాపాలు ఉన్నాయి. సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్లాట్ఫామ్ మీద ఉన్న కావచ్చు, అందరికీ బ్లడ్ ఉంటుంది. బ్లడ్ ఉన్న ప్రతివాడికి పాపం ఉంటుంది. ప్రతి మనిషిలో జన్మ పాపము బ్లడ్తోనే పుట్టుకుంటూ వస్తుంది. ప్రతి మనిషి పాపం. అందుకని పౌలు వేదాంతం చెప్పాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం, తెల్లోడు, నల్లగోడు, పుల్లుడు, పుట్టోడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలే. కనుక 4000 సంవత్సరాల తర్వాత బిలాము ప్రవచించిన ప్రవచనం నెరవేర్చి యాకోబులో నక్షత్రం ఉదయించెను. అందుకనే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. యాకోబులో నుంచి వచ్చినవాడు యూదాలో గోత్రం నుంచి వచ్చినవాడు దావీదు పట్టణం అంటే బెత్లెహేమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాడు. నేను ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకునే పాట, కన్యగర్భమున జన్మించాడు, బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించాడు. అంటే నజరేతు నుంచి బెత్లెహేముకు నడిచి వచ్చారు. తెల్లారితే జనాభా లెక్కలు తీస్తారు. జనాభా లెక్కల కోసం ప్రతి వాళ్ళు తమ ఊరికి వెళ్ళాలని దండోర వేయించారు. ఆ దండోర పట్టుకొని నజరేతు నుంచి చిన్నగా మరియమ్మను నడిపించుకుంటూ వచ్చాడు యోసేపు. బెత్లెహేము యొక్క బార్డర్లోకి వచ్చిన తర్వాత ఆమె డెలివరీ అయింది. అయితే సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో డెలివరీ అయింది. ఎక్కడ? బయటనే డెలివరీ ఉంటుంది. పలాని ప్లేస్లో డెలివరీ అయిందని రాయలేదు. అక్కడ సత్రానికి వెళ్ళారు, అక్కడ ప్లేస్ లేదు. బట్ అయితే పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కొని యెషయా 7వ అధ్యాయంలో యెషయా ప్రవచనం నెరవేరింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచనం నెరవేరిపోయింది. యేసుక్రీస్తు జన్మించాడని. కన్యక గర్భమున జన్మించను. కన్యక గర్భం. నేను ఒక పాట రాశాను, వందనాలు యేసయ్యా వందనాలు, వందనాలు యేసయ్యా వందనాలు. వందనాలు యేసయ్యా వందనాలు, వందనాలు యేసయ్యా వందనాలు, నీకే వేలాది కోట్లాది వందనాలు. చప్పట్లు కొట్టండి, చలిపోవాలని చప్పట్లు కొట్టాలా? వందనాలు యేసయ్యా వందనాలు, వందనాలు యేసయ్యా వందనాలు, నీకే వేలాది కోట్లాది వందనాలు, నీకే వేలాది కోట్లాది వందనాలు.
కన్యగర్భమున పుట్టి కఠినాత్ములను గావా కల్వారి గిరి పైన కాచావు రక్తంబో. కన్యగర్భమున పుట్టి కఠినాత్ములను గావా కల్వారి గిరి పైన కాచావు రక్తంబో. కలుషంబులను కడిగి కరుణతో రక్షించినావు, కలుషంబులను కడిగి కరుణతో రక్షించినావు. వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు నీకే వేలాది కోట్లాది వందనాలు, నీకే వేలాది కోట్లాది వందనాలు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి, అందరు గట్టిగా కొట్టండి. ఉదయించిన నక్షత్రం. యేసుక్రీస్తు జన్మతోనే ప్రపంచానికి వెలుగు వచ్చింది. అర్థమైందా మీకు? యాకోబులో నక్షత్రం ఉదయించిన ప్రవచనము క్రీస్తకం 4వ శతాబ్దంలో యేసుక్రీస్తు బెత్లెహేము పట్టణములో జన్మించి, అది దావీదు పట్టణం అని దానికి పేరు. ఇదంతా యెరూషలేమునకు సంబంధించినటువంటి ప్రాకారం. ఇదంతా ఆ ప్లేస్ పొరిమేర యెరూషలేము హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అందుకనే భూమికి మధ్య స్థలం, మధ్య భాగం యెరూషలేం. దేవుని వాక్యమును గమనిస్తే బెత్లెహేములో జన్మించాడు. జ్ఞానులు వచ్చారు, యేసుక్రీస్తును ఆరాధించారు, బంగారము సాంబ్రాణి బోళము నర్పించారు. ఈ 3 అర్థాలున్నవి. యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహముగా జన్మించాడు. నక్షత్రము ఉదయించి, పడిపోయిన నక్షత్రం చీకటి గమ్మింది ప్రపంచం అంతా. ఉదయించిన నక్షత్రం ప్రపంచమంతా వెలుగు వచ్చేసింది. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో బ్రహ్మాండమైనటువంటి లేఖనం మత్తయి రాశాడు. 4:17 చదువు. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను కావలనున్న సముద్ర తీరమున నివసించు అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలో ఉన్నవారు కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను. చాలు. నక్షత్రము ఉదయించను, వెలుగు ఉదయించను. ఎక్కడున్నారు ప్రజలు? మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చున్న ప్రజలు. గలిలీలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ మరణ ఛాయలు ఉన్నాయి. మరణ ప్రదేశం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణం. 4వ స్టెప్. మరణం డైరెక్ట్గా రాలా, ముందు ఆజ్ఞ, ఆజ్ఞ తర్వాత అతిక్రమం, అతిక్రమం తర్వాత పాపము, పాపం తర్వాత మరణం. యేసుక్రీస్తు వారి జన్మతో ప్రపంచం అంతా సూర్యోదయం అయిపోయింది. నక్షత్రము యాకోబులో ఉదయించాను. యేసు ప్రభు ఉదయంతో, యేసు ప్రభు జన్మతో ప్రపంచానికి ఒక గొప్ప సందడి చేసింది. అందుకనే దేవదూతలు కదా, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవార్త, సువార్తమానము. ప్రపంచంలో 4000 సంవత్సరాలలో మేధావులు జన్మించారు, కానీ ఎవడు మరణానికి దేవదూత వచ్చి మెసేజ్ ఇవ్వలేదు. ఆకాశములో నక్షత్రం ఉదయించలేదు. ఈ ఉదయించిన నక్షత్రానికి, జన్మించిన యేసయ్య దగ్గరికి దారి చూపడానికి ఆయన నక్షత్రము తూర్పున ఉదయించి, ఇదొక నక్షత్రం. ఇది మార్గము చూపించే కోసం ఉదయించిన నక్షత్రం. మార్గము చూపించింది. నిజంగా జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు. జ్ఞానులు ప్రసిద్ధిగాంచిన పట్టణాలు 4 ఉన్నాయి. ఈజిప్టు దేశము, బబులోను దేశము, అలాగనే తూర్పు దేశపు జ్ఞానులు. 3 ప్రాంతాల్లో జ్ఞానులు ఉన్నారు. ఆ 3 ప్రాంతాల జ్ఞానులకు మించిన హైలైట్ మ్యాన్ ఎవరంటే సొలొమోన్. వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. కానీ దేవుడు జ్ఞానులకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును బట్టి ఆకాశంలో వెలసిన నక్షత్రమును చూచి ఆ మార్గము నడిపిస్తూ ఉండగా జ్ఞానులు యేసుక్రీస్తు వారిని దర్శించారు. యేసు ప్రభుకి కానుకలు తీసుకొచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ప్రపంచంలో మేధావులు పుట్టారు, ఎవడు కానుకలు ఇవ్వాల. ఒకళ్ళు ఇచ్చినా వాళ్ళోళ్ళ వరకే ఇస్తారు కానుకలు. బర్త్డే చేస్తే మన వాళ్ళ వరకే వచ్చి కానుకలు ఇస్తారు. ఎవడు పడితే వస్తాడా? రాడు. యేసు జన్మకు తూర్పు దేశం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేస్తూ వారు ప్రభువుని దర్శించారు. బెత్లెహేమునికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి మంచి ప్లేస్కి వచ్చారు. నక్షత్రం వచ్చి ఆగింది. లోపలికి వెళ్ళారు. ప్రభువుని చూచి ఆనందపడి కానుకలు సమర్పించి బంగారం ఇచ్చాడు. ఒక జ్ఞాని బంగారం ఇచ్చాడు, ఒక జ్ఞాని బోళమునిచ్చాడు, ఒక జ్ఞాని సాంబ్రాణిచ్చాడు. ఎందుకలాగా? ఆ కానుకలు ఎందుకు తీసుకురావాలి? అంతకంటే విలువైనటువంటి
కానుకలు ఉన్నవి కదా ప్రపంచంలో. బంగారం విలువైందే, ఒరిజినల్ గోల్డ్. బంగారము రాజరికమునకు గుర్తు. ఈ జన్మించిన వ్యక్తి ఒక గొప్ప రాజు అయి ఉంటాడని చెప్పి వాళ్ళు అంచనా వేసి ఆ అంచనా ప్రకారం వచ్చారు. వీళ్ళందరూ బార్డర్లో కలుసుకున్నారు. అందుకే యూదులకు రాజుగా పుట్టిన వాడికి నా జ్ఞానులు అడిగారు. హేరోదుకు మైండ్ పోయింది, నేనే రాజుని నీకు రాజు ఎవడు అనుకున్నాడు. అందుకనే బంగారం రాజరికములకు గుర్తు, సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు. ఈయన ఒక మహా గొప్ప యాజకుడిగా పనిచేయబోతున్నాడని చెప్పి ఆ జ్ఞాని గుర్తించాడు. అందుకే సాంబ్రాణి తీసుకొచ్చాడు. మూడవ జ్ఞాని బోళము తీసుకొచ్చాడు. బోళం అంటే గంధవర్గములలో ఒకటి, అది చేదుగా ఉంటుంది, చేదు మరణానికి సదృశ్యము. ఈయన గొప్ప మరణాన్ని అనుభవించబోతున్నాడు ప్రపంచం కోసమని దానికి సదృశ్యంగా బోళమును తీసుకొచ్చారు. బంగారం అర్పించారు, సాంబ్రాణి బోళం అర్పించారు. జ్ఞానులు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. యాకోబులో నక్షత్రం ఉదయించను. వాక్యమును గమనిస్తే యేసుక్రీస్తు ప్రపంచములో జన్మించడానికి 7 బలమైన కారణాలు ఉన్నాయి. 7 బలమైన, ఈ నక్షత్రానికి 7 కోణాలు చెప్పాను కదా, 7 కోణములు కలిగిన నక్షత్రం. 7 కోణాలు ఉన్నాయి ఈ నక్షత్రానికి. ఆ 7 కోణాలు యెషయా 9:6 అన్ని మొత్తం కంప్లీట్గా రాశాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద. వినాలి, ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తు లోకములో జన్మించడానికి మొదటి కారణం రాజ్యభారముతో జన్మించాడు. రాజ్యభారం. బైబిల్ అంతా మనకు తెలుసు. పాత నిబంధన 39 పుస్తకాలు ఎక్కడా పరలోక రాజ్యం అనే పేరు లేదు. మీరు చాలాసార్లు చదివి ఉంటారు. పరలోక రాజ్యం అనే మాట ఒక్క మత్తయి సువార్తలోనే, మత్తయిలోనే కనపడతా ఉంటుంది. చూడండి, 147 సార్లు పరలోక రాజ్యం అనే మాట 4 సువార్తలో రాయబడింది. ఓన్లీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. పాత నిబంధన 39 పుస్తకాల్లో ఎక్కడ పరలోక రాజ్యం అనే పాయింట్ లేదు. ఒక్క దానియేలు గ్రంథంలో మాత్రం అంతము లేని రాజ్యం అని దానియేలు ప్రవచించాడు. అయితే కొన్ని రాజ్యాలు ఉన్నాయి. యేసు జన్మించేటప్పటికి ప్రపంచంలో 6 రాజ్యాలు ఉన్నవి. ఒకటి బబులోను రాజ్యం, రెండవది మాదీయ రాజ్యం, మూడవది పారసీక రాజ్యం, నాలుగవది గ్రీకు రాజ్యం, ఐదవది రోమా రాజ్యం, ఆరవది ప్రజారాజ్యం. పరలోక రాజ్యం లేదు. అందుకే ఆయన రాజ్య స్థాపకుడుగా వచ్చాడు. అందుకే జ్ఞానులు అన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ. అందుకనే ఆయన ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తాడని చెప్పి దేవదూత మరియముతో మాట్లాడిన సందర్భం మత్తయి సువార్తలో ఉంది. రాజ్య స్థాపన కోసం వచ్చాడు ఆయన. ఈ రాజ్యాలు వేరు, ఆ రాజ్యాలు వేరు. ఈ రాజ్యాలు మాయ రాజ్యాలు, ఈ రాజ్యాలని బూటకపు రాజ్యాలు, ఇది పాపిష్టి రాజ్యం అని పౌలు చెప్పాడు. అయితే దేవుడు స్థాపించబోయే రాజ్యము శాశ్వతమైన రాజ్యం, అంతములేని రాజ్యం. ఆ రాజ్యానికి వారసులుగా చేయడానికి రాజ్యం తీసుకొచ్చాడు. ఆ రాజ్యం యేసు ప్రభువే. అందుకని రాజ్యభారము కలిగి ఉన్నాడు. కాబట్టి 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకొని 40 రోజులు ఉపవాసం అయిపోయిన వెంటనే దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. ముందు యోహాను ప్రకటించాడు. మత్తయి సువార్త 3 అన్నాడు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి. రాజ్య సువార్త ఈ రోజు వరకు ప్రకటించబడుతూ ఉంది. యేసు ప్రభు 3.5 సంవత్సరాల రాజ్యానికి పునాది వేశాడు. పునాది వేసిన తర్వాత మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని ఓడించాడు, ముళ్ళుని వెరగొట్టాడు, బండను డొర్లించాడు, పాతాళాన్ని ఖాళీ చేశాడు. 4000 సంవత్సరాల పాతాళములో ఉన్న పాత నిబంధన భక్తులందరినీ పైకి పాతాళాన్ని పరలోక పరదేశంగా మార్చి దాన్ని ఖాళీగా పెట్టాడు. ఎందుకు ఖాళీగా పెట్టాడంటే 1000 ఏళ్ల పరిపాలనకు యేసు ప్రభు భూమి మీద ఉంటే సైతాన్ ఉండటానికి లేదు, వాడిని బంధించడానికి అది ఖాళీ చేశాడు. దేవుడు లేఖనములు నెరవేర్చబడుతున్నవి. ఈ రాత్రి గమనించాలి. యేసు ప్రభు సువార్త ప్రారంభించాడు, అయిపోయింది, చనిపోయి పునరుద్ధానుడి ఆకాశ మండలానికి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, శిష్యులకు హ్యాండ్ ఓవర్ చేశాడు. లేచిన తర్వాత 40 రోజులు ఉన్నాడు, 11 సార్లు కనపడ్డాడు. అందరినీ ఒలివ కొండదామని లాస్ట్ కాన్ఫరెన్స్, పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టిన మొదటి వ్యక్తి యేసు ప్రభువే. గాస్పల్ మీటింగ్స్ పెట్టిన మొదటి వ్యక్తి యేసు ప్రభువే. పర్సనల్ మీటింగ్స్ పెట్టింది ఆయనే. గృహ దర్శనాలు చేయమని నేర్పించింది ఆయనే. అందుకని కాన్ఫరెన్స్ పెట్టాడు. కాన్ఫరెన్స్కి 11 మంది వచ్చారు. అందరికీ చెప్పాడు, సర్వలోకమునికి వెళ్ళండి, నాకు సర్వాధికారం ఇవ్వడి. సాతానికి సింగిల్ పవర్, సింగిల్ అధికారం, వాడికి ఫుల్ పవర్ లేదు. దేవునికి సర్వాధికారం ఉంది. చంపగలడు, బ్రతికించగలడు, కట్టగలడు, పడగొట్టగలడు. ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు, లేని దాన్ని ఉన్నదానిగా చేయగలడు. నాకు సర్వాధికారం ఇవ్వబడింది, సర్వ సృష్టికి సువార్తని. మా దేశంలో, మా పుట్టణంలో సువార్త ప్రకటించడానికి వీల్లేదంటాడు. నీ తాత సంపాదించాడా?
యేసయ్య చెప్పాడు, నాకు అంత అధికారం ఉంది, అన్ని రాజ్యాల్లో అన్ని పట్టణాల్లో ప్రకటించమని చెప్పాడు. కానీ మనుషులు మతానికి బాగా కట్టుబడి ఉన్నారు కాబట్టి మహిమకరమైన సువార్తకి మనుషుల్లో కొన్ని ప్రాంతాల్లో స్థలం ఉండదు. దేవునికి స్థలం ఇవ్వని పట్టణాలు చాలా ఉన్నాయి. దేవుడు లేని పట్టణాలు చాలా ఉన్నాయి. దేవుడు లేని జనాంగములు చాలా ఉన్నవి. దేవుడు లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా. నామకార్థ క్రైస్తవులకు 3 పాయింట్లు చెప్పా. 1 పాలకూర, 2 పెరుగు తోటకూర, 3 నేతి బీరకాయ. నేతి బీరకాయని పేరుగాని అందులో నెయ్యి ఉండదు. పాలకూర అని పేరే కానీ అందులో పాలు ఉండవు. పెరుగు తోటకూర అని పేరుగాని అందులో పెరుగు ఉండదు. క్రైస్తవులని పేరు కానీ యేసుక్రీస్తుకి వీళ్ళకి సంబంధమే లేదు. నామకార్థ క్రైస్తవులు నిజ భక్తి లేని వారు నజరేయుని సేవకు ఆటంకము కలిగింతురు. నామకార్థ క్రైస్తవులు నిజ భక్తి లేని వారు నజరేయుని సేవకు ఆటంకము కలిగింతురు. నీతి సూర్యుడేసయ్య రాకడలో విడువబడి నశించి పోదురే ఇలా. ఓ నరకానికి జారిపోదురు. నీతి సూర్యుడేసయ్య రాకడలో విడువబడి నశించి పోదురే ఇలా. ఓ నరకానికి జారిపోదురు. విశ్వాసము కాపాడుకో ఓ క్రైస్తవ సంఘమా, విశ్వాసము కాపాడుకో. విశ్వాసమునకు కర్త ప్రభువైన యేసయ్య విజయముతో నిన్ను ఇలా నడిపించును కడవరకు. విశ్వాసమునకు కర్త ప్రభువైన యేసయ్య విజయముతో నిన్ను ఇలా నడిపించును కడవరకు. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందుటకై విడువుము ఈ లోక స్నేహము. ఓ నడువుము ప్రభు యేసు బాటలో. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందుటకై విడువుము ఈ లోక స్నేహము. ఓ నడువుము ప్రభు యేసు బాటలో. విశ్వాసము కాపాడుకో ఓ క్రైస్తవ సంఘమా, విశ్వాసము కాపాడుకో. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అందరు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రాజ్యభారము కలిగిన వాడు. పెంతెకోస్తు పండుగ రోజున ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 దినాలకు పరిశుద్ధాత్ముడు వచ్చి అందరూ పరిశుద్ధాత్మ అన్నారు. 120 మంది ఒక్క పేతురు ప్రసంగానికి 3000 మంది రక్షణ పొందారు. సంఘం అనేటువంటి క్రీస్తు అనే బండ మీద రాజ్యం ఆ రోజు స్థాపించబడింది. రాజ్యాన్ని తెచ్చాడు, ప్రకటించాడు, స్థాపించాడు. సంఘమే రాజ్యం, సంఘమే పరలోక రాజ్యం. యేసు ప్రభువు చనిపోకముందు శిష్యులు ఒక ప్రశ్న, శాస్త్రుల పరిస్థితి అడిగారు, అయ్యా నీ రాజ్యం ఎక్కడుంది, ఎప్పుడు వస్తుందంటే శిష్యులకి ఎక్కడో లేదు, ప్రత్యక్షంగా రాదు, ఆ రాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు. కానీ వాళ్ళు గ్రహించాలి, ఆ రాజ్యం ప్రభు అయిన యేసుక్రీస్తే. రాజ్యం వచ్చేసింది. పెంతెకోస్తు పండుగ రోజు స్థాపించాడు. 3000 మందులు చేరారు. రాజ్యం రాకముందు పరలోకమందున మా తండ్రి రాజ్యం వచ్చును కాకని చెప్పాడు ఆయనే. తర్వాత మళ్ళీ వాళ్ళు చేయలే ప్రార్థన, ఎందుకంటే వచ్చింది రాజ్యం. పరలోక రాజ్యం వచ్చింది, అందులో సేవ చేస్తున్నాం. బిషప్పులు, డాక్టర్లు, రెవరెండ్లు ఇవన్నీ చదివి కూడా మళ్ళీ పరలోకమందున మా తండ్రి రాజ్యం వచ్చును కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు చేసుకోండి, మీ ఇష్టం. అది నేను విషయం చెప్తున్నా. వచ్చింది రాజ్యం, పరిచర్య చేస్తున్నాం. డాక్టర్లుగా, బిషప్పులుగా, రెవరెండ్లుగా పరిచర్య చేస్తున్నాం. అందుకని రాజ్యములో ఇప్పుడు మనందరం సభ్యులంగా ఉన్నాం. వాట్ యు వాంట్? ఐ డోంట్ వాంట్. నాకు నీళ్ళు తాగి అలవాట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజ్యములో మనము సభ్యులం. రాజ్యం అంటే సంఘమే.
రాజ్యం అంటే తండ్రి ఇల్లు, రాజ్యం అంటే దేవుని రాజ్యం, రాజ్యం అంటే పరలోక రాజ్యం, రాజ్యం అంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం. రాజ్యం అంటే పెండ్లి కుమార్తె ఇక్కడే ఉంది, పట్నం పైన ఉంది రాజ్యం. ఆయన మళ్ళీ వస్తాడు, మళ్ళీ రావడానికి ఏం పని ఆయనకి? మళ్ళీ ఎందుకు వస్తాడంటే మొత్తం సరుకు అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ సరుకుని తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తాడు ఆయన. మళ్ళీ ఎందుకు వస్తాడో స్పష్టంగా చెప్పాడు, నేను మరలా వస్తాను, కానీ ఈసారి సావటానికి కాదు, చంపటానికి వస్తా. మొదటిసారి గొర్రె పిల్లగా వచ్చేటప్పుడు గొర్రె పిల్లగా రాడు, కొదమ సింహముగా వస్తాడు. కొదమ సింహం అంటే గొర్రె పిల్లలు పట్టుకొని ముద్దు పెట్టుకుంటుందా? అదే మొదటిసారి ప్రభు గొర్రె పిల్లగా మనుజ పాపములు మోసి తీర్చను. మొదటిసారి ప్రభు గొర్రె పిల్లగా మనుజ పాపములు మోసి తీర్చను. రెండవసారి కొదమ సింహమై రయముగ ధరణికి రానయ్యుండే. ధరణిలో ప్రభువుని నమ్మని వారికి మహాదండనగ మారుని రాకడ వస్తుంది, రెండవ రాకడా. ప్రభు యేసు రాకడా వస్తుంది, రెండవ రాకడా. కనుక ప్రియులారా, రాజ్యభారము కలిగిన వాడు. ఫస్ట్ కోణం 7 కోణాల నక్షత్రం. మొదటి కోణం రాజ్యభారము కలిగిన. రెండవది ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆశ్చర్యకరుడు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, చాందురోగులు, జలాంతురోగులు, రక్తస్రావరోగులు, చనిపోయిన బ్రతికి దయ్యములు వెళ్ళగొట్టాడు. ఆశ్చర్య కార్యములు చేశాడు. ఆశ్చర్యకరుడు. మూడవ కోణం ఆలోచనకర్త. 7 కోణాల సంగతి చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఆలోచనకర్త. ఈ యాకోబులో ఉదయించిన నక్షత్రానికి 7 కోణాలు. మనం చూసే నక్షత్రాలు నువ్వు ఇంటి మీద ఒంటి మీద పెట్టే నక్షత్రాలని 5 కోణాలే. అది దేవతకు సాదృశ్యం. తెలియదనుకోండి, తెలిసిన తర్వాతనే అలవాటు పోమ్మా అనుకోలేము మనం. ఖచ్చితంగా డిసెంబర్ 1వ తారీఖు నక్షత్రం లేవాల్సిందే, ఖచ్చితంగా. నేను గుంటూరులో ఉంటాను, బొంగరాలబిడిలో కూడా వెళ్తాను. నేను బొంగరాలబిడి 7 లైన్కి ఒక నక్షత్రం లేచి పైకి లేదు. 1980లో నేను గుంటూరులో సేవ స్టార్ట్ చేశా. అప్పుడు ఎవడు లేదు, నక్షత్రం లేదు, ఏమీ లేదు అసలు. ఇప్పుడు నేను పోతుంటే వీధికి ఒక నక్షత్రం, స్టారు. ఏడి సిక్కమణి గారు అన్న, మేము చాలా సభలో కలిసి మాట్లాడాము. ఆయన అనేవాడు, ఇంటి పైన స్టారు, ఇంటి కింద బార్ అంట. పైన స్టారు, కింద బార్. బార్ అంటే ఏంది? బాటిల్. యాకోబు యోహాను ఇద్దరు ఉన్నారు. రోజు చొరక్కాయ తెచ్చుకొని చర్చి మెట్ల మీద కూర్చొని తాగుతూ ఉంటారు. వాళ్ళు పెద్ద మున్న కడుకులే పోని, ఎవరు వాళ్ళు జోలిపోరు. పెద్దోళ్ళే పోని, వాడి కర్మడు అనుభవిస్తారని ఎవరు చూసిన వాళ్ళు ఎవరు ఏమన్నారు. ఒకరోజు 4 తెచ్చాడు, డబల్. యోహాను పెద్దోడు, యాకోబు చిన్నోడు. యాకోబు అన్నాడు, అన్న యోహాన్ అన్న, రోజు 2గా తాగేది, ఇవాళ 2 ఎక్స్ట్రా తెచ్చేవేంటంటే, వారి పిచ్చాడా నీకు తెలియదురా, యేసు ప్రభు పుట్టాడరా, అందుకే 2 ఎక్స్ట్రా తెచ్చాను. యేసు రక్తమే చేయి. యాకోబు అన్నాడు, అన్న ప్రభువు పుట్టినరోజు నాకు అది మర్యాద ఉండొచ్చు కదన్నా, ఏందనంటే, ఒరే పిచ్చాడు నీకు తెలియదురా, అంత మహా గొప్ప ప్రభు పుడితే కనీసం కిస్మిస్ పండు రోజున తాకపోతే యేసు ప్రభు ఫీల్ అవ్వడు అంటారు. అంటే వీడు తాకపోతే యేసు ప్రభు ఫీల్ అవుతారంట. ఏమండి? అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అయ్యమ్మ గండమో. అమ్మో దీనికి దండము, కూలోడి కడుపుకు కన్నాము వేసిన, కూలోడి కడుపుకు కన్నాము వేసిన, సర్కారు సారాకు సలాము కొట్టాలి. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అయ్యమ్మ గండమో. అమ్మో దీనికి దండము. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వల్ల మనసులో వచ్చి. ఆగడా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం వాడు పోయినా ఇడికి రావటానికి సిగ్గుండదు నీకు కదనే. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వల్ల మనసులో వచ్చి, వారసత్వం అయిపోయే మందుకు బానిసలైపోయినారు. వారసత్వం అయిపోయే మందుకు బానిసలైపోయినారు. అందరూ కలిశారు, అంగట్లో చేరారు, సారమేప ముందు సత్యల కిస్మిస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మంటల ఆదివారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళి కట్టిన నాడు మందు, తాళి తెచ్చిన నాడు మందు. సరదాగా మొదలయ్యి విషయం అయిపోయింది, నరాలు పొంగింది, నరకానికి కడుపులో పేగుళ్ళు కుళ్ళి ఎవరెవలి అయిపోయే
సూపులు ఉబ్బి గుండెమో ఎండిపోయే కళ్ళల్లో కాంతులు ఆరి కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వాళ్ళు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమగండము, అమ్మో దీనికి దండము. ఆశ్చర్య కార్యాలు చేశాడు, కానీ అవి మనకు జ్ఞాపకం ఉంటుంది. అసలు బైబిల్ చదువుతాం అద్భుతాలు గుర్తుపెట్టుకో. ఆశ్చర్యకరం. నాలుగవది ఆలోచనకర్త. నాలుగవ కోణం ఆలోచనకర్త. దేవునికి కర్త అనే బిరుదులు 7 ఉన్నాయి బైబిల్లో. ఒకటి సృష్టికర్త, 2 ఆలోచనకర్త, 3వది సమాధానకర్త, 4వది రక్షణకర్త, 5వది విశ్వాసమునకు కర్త, 6వది ఆదరణకర్త, 7వది న్యాయకర్త, విచారణకర్త. ఆలోచనకర్తగా సృష్టికర్త సృష్టి అంతా చేశాడు. మనిషి పడిపోయాక ఆలోచనలో పడ్డాడు, ఆలోచనకర్తగా మారాడు. ఆలోచించి రక్షణకర్తగా వచ్చాడు. రక్షణకర్తగా వచ్చి ప్రపంచానికి సమాధానం ఇచ్చాడు, సమాధానకర్త. ఆ తర్వాత మనం శాశ్వతంగా నిత్య జీవంలోకి వెళ్ళేంత వరకు మనకు సపోర్టుగా ఉండటానికి విశ్వాసాన్ని ఇచ్చాడు, విశ్వాసమునకు కర్త. కష్టాల్లో బాధల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని మనకిచ్చాడు, ఆదరణకర్త. ఇంతకాలం సువార్త విని కూడా యేసుక్రీస్తు నమ్మకపోతే న్యాయకర్తగా వస్తున్నాడు. వీపు పగలగొడతాడంతే, ఈ పగిలిపోద్ది, అందులో సమస్యలే. న్యాయకర్తగా, విచారణకర్తగా జడ్జిమెంట్ చేయడానికి వస్తున్నాడు ఆయన. అందుకనే 7 కోణములు కలిగిన నక్షత్రము ఆలోచనకర్త. 5వ కోణం నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి. బైబిల్ చదువుతుంటాం గమనించు. పైనేమో మనకు కొడుకు పుట్టెను కుమారుని గించిన రాశాడు, కిందేమో నిత్యుడుగు తండ్రి రాశాడు. పైన ఒక్క వచనంలోనే పైన కొడుకు అన్నాడు, కిందేమో ఆయనెవరు ఈయనెవరు? ఆయనే. అది ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. భార్య బిడ్డలు లేరు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యము లేనివాడు భగవంతుడు. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి. నిత్యుడు అంటే ఆయన రాజ్యము అంతము లేనిది, అంతము లేనివాడు దేవుడు, నిత్యుడుగు తండ్రి. 6వది సమాధానకర్త. దేవుడు అల్లరికి కర్త కాదు, సృష్టికర్త ప్లస్ సమాధానకర్త. సమాధానం లూకా సువార్త 2లో చెప్పాడు, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. సమాధానం వేడ నంది తనుకోవడం సంఘాల్లో. ఇప్పుడు సంఘాల్లో సర్వీస్కు పోలీసు వాళ్ళు ఉంటున్నారు, ఎస్కార్ట్. పెద్ద పెద్ద చర్చిలో డబుల్ సర్వీసు, దానికి 2 పోలీసులు, దీనికి 2 పోలీసులు. మామూలుగా వాట్సాప్లో చూసుకోండి, కొట్టుకునే క్రైస్తవులు చర్చిల దగ్గర తనుకునే ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు మీడియా క్రిస్టియానిటీలో కూడా వచ్చేసింది, ఎక్కడ దాగట్ల విషయాలు. ఈరోజు నా సర్వీస్లో కలహాలు ఎక్కువైపోయినవి, పార్టీలు ఎక్కువైపోయినవి. పార్టీలతోనే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. వారవలేని జీవితాలు, వారవలేని బ్రతుకులు. ఒకడు బతికితే ఒకడు బాగా బతుకుతుంటే వాడిని ఎట్లా తొక్కాలని ఆలోచించేటువంటి వ్యక్తులు. ప్రపంచంలో ఉన్న రాజకీయాలన్నిటికంటే క్రైస్తవ సంఘాల్లో ఉన్న రాజకీయాలు చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. 48 సంవత్సరాలు నేను సేవలోకి వచ్చి చాలా ప్రాంతాలు తిరిగాను, ఎన్ని సంఘాలు దర్శిస్తున్నాను గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న రాజకీయాలు చాలా ప్రమాదకరమైన రోత రాజకీయాలు కదండి. ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. ఆయన బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు. నేను నేర్చుకున్న పాట అదని, ఒకరు బ్రతికితే ఓర్వలేకను, సుఖము కలిగితే చూడలేకను. ఒకరు బ్రతికితే ఓర్వలేకను, సుఖము కలిగితే చూడలేకను. తికమకలెన్నో పడుచునుందురు, పకపక నవ్వుచుకోవుచుందురు. మారితే రక్షణ కలుగునురో, నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుమురో. నరుడా క్రైస్తవుడా గుడికి రమ్మని చెప్పుచుందురు, కడకు రాకనే ఎంత ఉందురు. గుడికి రమ్మని చెప్పుచుందురు, కడకు రాకనే ఎంత ఉందురు. చూడుడంచు ప్రార్థనలు చేతురు, వేడి పండు చందాలనుందురు. మారితే రక్షణ కలుగునురో, నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుమురో. నరుడా క్రైస్తవుడా. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ నేను 5 విషయాలు చెప్పాను, 6 విషయాలు చెప్పాను. సమాధానకర్త, అధిపతి అని పేరు. 7వ కోణం అధిపతి అంటే ప్రపంచాల మొత్తం మీద అధికారం కలిగినవాడు. సైన్యములకు అధిపతి, అధిపతులకు అధిపతి, భూపతులకు అధిపతి, సైన్యములకు అధిపతి, సర్వాధిపతి. యేసుక్రీస్తు వెలసింది నక్షత్రం, ఉదయించింది. 7 కోణములు కలిగిన నక్షత్రం. 2-3 సంవత్సరాల కిందట ఒక ఫ్యాన్సీ స్టోర్లో నేను ఆటోలో వెళ్తున్నప్పుడు
కారులో వెళ్తున్నప్పుడు ఫ్యాన్సీ స్టోర్ పైన ఒక స్టార్ తగిలించింది. అన్ని చాలా స్టార్లు పెట్టారు. ఆ స్టారు తగిలించుంటే చూస్తే నేను దానికి 7 కోణాలు ఉన్నాయి. ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, 7 కోణాలు ఉంటాయి. యాకోబులో ఉదయించిన నక్షత్రానికి 7 కోణాలు చెప్పా, 7 సంగతులు చెప్పా. 1 రాజ్యభారము కలిగిన, 2వది ఆశ్చర్యకరుడు, 3వది ఆలోచనకర్త, 4వది నిత్యుడుగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, అధిపతి. బలవంతుడైన దేవుడు చెప్పాల. బలవంతుడంటే సాతానికంటే బలము కలిగిన, మరణము కంటే బలము కలిగిన. ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనం రాస్తాడు ఆ మాట. ప్రేమ మరణమంత బలవంతమైనది. ముందు మరణం వచ్చింది, తర్వాత ప్రేమ వచ్చింది. ముందు సైతాన్ వచ్చాడు, తర్వాత యేసయ్య వచ్చాడు. యేసయ్య పుట్టాడు, సాతాను త్రోయబడ్డాడు. వాడు అసూయ తెచ్చాడు, యేసయ్య ప్రేమ తీసుకొచ్చాడు. ప్రేమతో పుట్టాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు, ప్రపంచానికే తన ప్రేమను పంచాడు. క్రిస్మస్ అంటే ప్రేమ, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే గిఫ్ట్, కానుక. యోహాను సువార్త 3:16 చాలాసార్లు చదువుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను, అంటే ఇచ్చను అని అర్థం. దేవుడు మన కోసం కానుకగా ఇచ్చాడు యేసయ్యని. ఈ కానుకను పంచుకోలేక తన్నుకుంటున్నాం మనం. యేసుక్రీస్తులో ఉన్న 7 కోణాలు చెప్పాను. వాక్యాన్ని ముగించిపోతాం, ముందుకెళ్తున్నాను. ప్రభువైన అయిన యేసుక్రీస్తు మనకు ఒక పండుగ ఇచ్చాడు. ఆ పండుగను మనం దండగ చేయకూడదు. పండగ ఇచ్చకూడదు, దండగ. నేను అప్పుడప్పుడు 3 మాటలు చదువు. ఇంటికి, ఒంటికి, పంటికి పండగ అంటే ఇంటికి సున్నం, ఒంటికి పట్ట, పంటికి పప్ప. ఆ రోజున చర్చి పక్కనే ఇల్లు ఉంటుంది కానీ చర్చికి రాడు. ఏంట్రా బ్రదర్, కనీసం పండుగ రోజున చర్చికి రాదని పాస్టర్ గారు అడిగితే, ఎందుకే గారు నువ్వు గొట్టం పెడితే మా ఇంట్లో పెట్టినట్టు, ఇంకా రాడీడు. ఎందుకంటే ఇంటి పక్కనే చర్చి. ఆదివారం వచ్చింది పనికి పోడు, గుడికి రాడు. ఏందిరా బ్రదర్, పాస్టర్ గారు అడిగితే, ఎందుకే గారు నువ్వు గొట్టం పెడితే మా ఇంట్లో పెట్టినట్టు అంటే పాస్టర్ గారు కూడా ఇంట్లోకి రమ్మని అర్థం. ఆదివారం వచ్చిందంటే పనికి పోడు, గుడికి పోడు. మరి ఏం చేస్తాడు? ఏం చెప్పండి, ముగించమంటారా, మాట్లాడమంటారా? ఆదివారం పనికి పోడు, ఇంట్లో ఉండి గుడికి రాడు. పొట్టు ఆదివారం పనికి పోడు, ఇంట్లో ఉండి గుడికి రాడు. నాకాడు చుపడవలు చేసి నోకిరి పనులు చేస్తుంటారు. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీ ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. హల్లెలూయా. 7 కోణములు కలిగిన నక్షత్రం, 7 నెరవేర్చాడు, అయిపోయింది ఆయన. ఇప్పుడు యేసు ప్రభు మహిమలో తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మరలా వస్తాడు. వచ్చే ముందుగా ఆయన ఏమంటాడు తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16 వచనం ఆయనకు ఒక టైటిల్ పెట్టాడు. అక్కడ మళ్ళా చూద్దాం. ఎక్కడైతే తేజో నక్షత్రం పడిపోయిందో మరొక తేజో నక్షత్రం ఉదయించింది. ఆ తేజో నక్షత్రం పాయింట్ యేసు ప్రభు వారికి కూడా ఉంది. చూద్దాం. 22:16 సంఘముల కోసము, ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను, ఆ దూతే బాప్తిసం ఇచ్చి యోహాను. చదువు. 1 నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేకువ చుక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున ఆయన చేసిన కార్యాలన్నీ కూడా అద్భుత కార్యాలు. మనము కూడా ఒక నక్షత్రములాగా ఉండాలి. ఇశ్రాయేలీయుల నక్షత్రాలు, యేసుక్రీస్తు నక్షత్రము, నీతిమంతుల నక్షత్రం బైబిల్లో ఉంది. దానియేలు 12 చదువుకున్న తర్వాత సేవకులు నక్షత్రాలు, సంఘములు, విశ్వాసులు నక్షత్రాలు. యేసుక్రీస్తు వేకువ చుక్క. లాస్ట్ పాయింట్ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చివరిగా ముగింపు చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 4వ దూత బోర ఊదినప్పుడు 10వ వచనం కూడా చూడండి. 4వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుంచి ఒక పెద్ద, 4వ దూత బోర ఊదినప్పుడు ఎన్నో వచనం? 12 చదువు. సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్ముకొనుట బోర ఊదినప్పుడు. థ్యాంక్ యూ. ఎన్నో వచనం? 10. ప్రకటన 8:10. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము రాలి, చూసావా, ఇంకొక నక్షత్రం పడబోతుంది. ఇంకా నక్షత్రాలు లేవు, అయిపోయినాయి.
7 ఏళ్ల మహాశ్రమల కాలం ప్రపంచానికి రాబోతా ఉంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ క్రిస్మస్ కాదు, ఇప్పుడు రాకడ కొరకు సిద్ధపడాలా, మారు మనసు పొందాలా. ఏం చేయాలి నువ్వు తెలుసా? నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1:19 బ్రహ్మాండమైన మాట రాశాడు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఒకటి ఉన్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ఎంతకంటే స్థిరం అంటే సంఖ్యాకాండంలో ఇశ్రాయేలులో నక్షత్రం ఉదయించే ఆ వాగ్దానం కంటే కూడా అపోస్తలుడైన పేతురు బ్రహ్మాండమైన పాయింట్ రాశాడు. ఇంతకంటే స్థిరమైనటువంటి వాగ్దానం మనకుంది, తెల్లవారు వేకు చుక్క నీ హృదయములలో ఉదయించు వరకు. అర్థమవుతుందా? నక్షత్రం పైన కాదని రాసింది, వేకు చుక్క యేసుక్రీస్తు హృదయములో ఉండాలి. అందుకని మారు మనసు పొందాలి. డినామినేషన్ అవసరంలా. డినామినేషన్ మొత్తం ఏడే ఉంటాయి. రక్షణ పొందిన వాళ్ళే పైకి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ఏ డినామినేషన్ పర్వాలా, డినామినేషన్తో ఇబ్బంది లేదు. ఎన్ని సంస్థలను పెట్టుకో ఇబ్బంది లేదు. ఎందుకంటే వాక్యం ప్రకటించబడాలి. మారు మనసు పొందాలి. మాయ మనసు, దుష్ట మనసు, భ్రష్ట మనసు, చెంచల మనసు, ద్విమనసు, గుడ్డి మనసు తీసేసుకొని మారు మనసు పొందాలి. ఎందుకంటే ఏదేం తోటలేని మనసు చెరిపేశాడు సైతాను. అందువలన దేవుని వాక్యమును గమనించండి. స్థిరమైనటువంటి వాగ్దానము, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వెలుగు చీకటి గల స్థలములో సంచరించుతుంది. ఇప్పుడు వెలుగు మన ప్రాంతం అంతా సంచరిస్తూ ఉంది. దేవుడు వాక్యమే వెలుగు, వెలుగయ్యున్న క్రీస్తు. అనేక మంది సేవకులు వాక్యమును ప్రకటిస్తున్నారు. నీ హృదయములో నక్షత్రం ఉన్నదా? నీ హృదయములో యేసుక్రీస్తు ఉన్నాడా? ఒకసారి ఆలోచించి ఒక చిన్న ఉదాహరణకి ముగించేస్తాను. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, పేద కుటుంబం, చాలా పేద. ఆటో వేస్తాడు, మంచి ఖరీదైన తాగుపోతాడు, మామూలుడు కాదు, ఖరీదైన తాగుపోతాడు. ఆటో వేస్తే ఎంత వస్తుందో తోలేవాడికి బాగా తెలుసు. ఆటో మీద కష్టపడి కుటుంబాన్ని పోషించి బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆటో వేస్తూ దురలవాట్లకు బానిసలే ఉన్న స్థలాలు, పొలాలు, బిల్డింగులు అమ్ముకున్న మహానుభావులు ఉన్నారు. అందులో ఈడొకడు. క్రిస్మస్ పండుగ రోజున భార్య, కూతురు, అల్లుడు ఇంటికి వచ్చారు. భోజనం చేయడానికి బజార్కి వెళ్తాను. అమ్మ ఏడకి వెళ్తున్నావు అంటే, నేను చికెన్ తెద్దామని వెళ్తున్నాను అంటే, నీకెందుకు పిచ్చిదని నేను తెస్తాను అన్నాడు. 200 ఇచ్చింది పాపం నమ్మి. కూతురు అల్లుడు వచ్చేళ్ళే ఇక తాగాళ్ళు అనుకుంది పాపం. 200 తీసుకున్నాడు. ఉదయం 8 గంటలకు బయటికి వెళ్ళాడు, సాయంత్రం 5 గంటల దాకా రాల. పచ్చిమిరకాయల పచ్చడి, టమాటా వేసి నూరి పెట్టింది. ఇంకేం చేస్తా పాపం, ఇంక లేవు పైసలు. సాయంత్రం 5 గంటలకు కబురు వచ్చి, మీ ఆయన కాలం పక్కన పడి ఉన్నాడమ్మా పో అంటేను, పడిపోతానులేమ్మా నేను ఆయన మొయ్యలేనులే, మేలుకు వచ్చినప్పుడు ఆయనే వస్తాడు అన్నది. చూసావా? ఒక పండగ రోజున ఎంత విషాదం జరుగుతుందో ఈ రోజున అలా జరగడానికి వీల్లేదు. నక్షత్రం మన హృదయాల్లో ఉదయించాలి. యేసు మన కోసం సిలువేయబడ్డాడు. ఆఖరి బొట్టు వరకు రక్తమును చిందించాడు. ఎందుకంటే ఎడ్ల రక్తము, మేకల రక్తము, పొట్టేళ్ల రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. బలులు, అర్పణములు, బలిపీఠములు, యజ్ఞములు, యాగములు, హోమములు, ధూపము, దీపము, నైవేద్యము, అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, సప్తదానం, పుత్రదానం, స్థలదానం, పులదానం, కన్యాదానం, దానములు, ధర్మములు, తపములు, జపములు, పూజలు, పునస్కారములు, యాత్రలు, తీర్థయాత్రలు, క్షేత్రములు, పుణ్యక్షేత్రములు పాపాన్ని తీసివేయలేవు. నీళ్ళలో ముందు మట్టిపోద్ది. గుండు చేపించుకుంటూ మళ్ళీ వారానికి 40 రోజులు ఉన్నాడు చిక్కు తప్పినాడు. 40 రోజులు సారాయి తాగడు, మాంసం తిండు. 41వ రోజు మొత్తం 40 రోజులు సారాయి, ఒక్కరోజు తాగుతాడు. ఎవడుండి అసలు 40 రోజులు ఏంటి, ఎవడు పెట్టాడు? మనకు సంబంధం లేదు. అది చాలా భయంకరం. ఈ రోజున మారు మనసు పొందాలి. హృదయములో నక్షత్రం పుట్టాలి. యేసు సిలువను గుర్తు చేసుకో. ఆయన సిలువలో కాచిన రక్తాన్ని రాత్రి గుర్తు చేసుకో. నీ కోసం దెబ్బలు తిన్నాడు, కొరడాల చేత కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం చేత మొత్తబడ్డాడు. భారమైన సిలువను భుజాల మీద పెట్టారు. 7 మాటలు పలికాడు. దాహమని అడిగారు. అదే దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. గేలి చేసినారా, పరిహాసమాడినారా,
బదులు పలుక లేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుక లేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయ గలపా. ప్రియులారా, ఈ రాత్రి ఈ నక్షత్రము నీ గుండెల్లో లేకపోతే, యేసయ్య నీ హృదయనాథుడుగా నీకు రక్షకుడుగా లేకపోతే, 7 ఏళ్ల శ్రమల కాలంలో 3వ దూత బూరు వదిలినప్పుడు ఒక నక్షత్రం పడబోతుంది. ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నావు, అప్పుడు కనీసం జనరల్ వాటర్ కూడా దొరకవు. ఇప్పుడు మినరల్ తర్వాత అవి కూడా దొరకవు, నీళ్లు రక్తమైపోతాయి. ప్రపంచ నాయకులు గుండెలు బాదుకుంటారు. ఇన్ని శ్రమలు జరుగుతున్నా దేవుణ్ణి దూషిస్తారంటగా, నమ్మరంట. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండను గాక. యాకోబులో నక్షత్రము ఉదయించును. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, సంఘమును సేవకులందరినీ బలపరచండి. మా ప్రియ యోహన్ గారిని, శ్యాంబాబు గారిని, తోటి సేవకులందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ సిరిపురం గ్రామంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎంతమంది దైవజనులు ఉన్నారో అందరినీ కూడా ఆశీర్వదించండి. గొప్ప దీవెన దాసుని కలుగురించి మహిం పొందమని వాక్యం హృదయాలలో స్థిరపరచండి. రక్షణ విలువ తెలుసుకొని రక్షణ పొందుటకు సహాయం చేయి. శిక్ష నుండి, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి సహాయం చేయి. యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.